నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. గంగూరులో ఒక వృద్ధాప్య మహిళ చనిపోవడం వివాదాస్పదంగా మారింది. ఆమె పెన్షన్ కోసం వచ్చి చనిపోయిందని ఆరోపణలు వస్తున్న నేపథ్యం ప్రస్తుతం జోగి రమేష్ అక్కడికి వచ్చారు, మాట్లాడదాం. సార్, ఏం జరిగింది సార్? అంటే వాస్తవంగా పెన్షన్ ఇష్యూ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు పెన్షన్ ఆలస్యమయ్యి చాలామంది వృద్ధులు కానీ ముసలి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఈరోజు ఇష్యూ ఏం జరిగింది? ఈ గ్రామం వజ్రం అనే ఒక పెద్దమ్మ పెన్షన్ తీసుకోవడానికి రావటం, ఎండవేడిమికి తట్టుకోలేని పరిస్థితిలో మరణించిన పరిస్థితి మనం చూసాం. నిజంగా దుర్మార్గం కదా. చంద్రబాబు నాయుడు ఇటువంటి అమ్మాలని ఎంతమందిని పొట్టన పెట్టుకుంటాడు? ప్రతి 1 తారీఖు నాడు టెన్షన్గా సూర్యుడు ఉదయించకముందే, కోడి కుయ్యకముందే వాలంటీర్స్ అయిన చిన్నారులు జగనన్న పంపించే డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళ చిరునవ్వు చూసిన తర్వాత వెనుదిరిగే పరిస్థితులు పోయి ఏం పాపం చేశారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్తాడు, కోర్టులో స్టే లేపిస్తాడు. వాలంటీర్లు పెన్షన్ తీసుకెళ్లకుండా, పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకుంటాం అంటే దుర్మార్గం కదా చంద్రబాబు నాయుడు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలకి ఎంతమంది బలవుతారు ఇటువంటి వాళ్ళు అమ్మలు? ఒకసారి రాష్ట్ర ప్రజలు గమనించమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఈరోజు అవసరమా? కుప్పం ప్రజలను కూడా అడుగుతా ఉన్నా. కుప్పంలో చంద్రబాబు నాయుడిని గెలిపించడం అవసరమా? కుప్పంలో ఓడించండి, ఈ రాష్ట్రానికి పీడ పోద్ది. చంద్రబాబు నాయుడు పీడ ఇరకడైపోద్ది. ఎందుకంటే ఎట్లాగో ముఖ్యమంత్రి కాలేడు. కుప్పంలో అన్న గెలవాలన్న తాపత్రయంతో తప్ప చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం ఫుల్ స్టాప్. కుప్పంలో కూడా మీరు ఓడిస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది. ఏం చేశారు? అభం శుభం తెలియని 65 లక్షల 66 లక్షల మందికి జగనన్న 1 తారీఖు నాడు టెన్షన్గా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతా ఉంటే ఏం దుర్మార్గం చంద్రబాబు నాయుడు. ఈ రోజున అమ్మకి ఎవరు వచ్చిన అమ్మకి ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు ఆ ప్రాణం ఇస్తావా? నీ కుటుంబ సభ్యులు ఇస్తారా? పనికి మాలిన వాళ్ళందరూ మళ్ళీ పలకరించడానికి రావటం బుద్ధి ఉందా? దుర్మార్గం కదా. ఎన్టీ రామారావుని దించేశారు, ఎన్టీ రామారావు పొడి చేశావు, ఎన్టీ రామారావు దండేస్తావు. అట్లాగే భోజనమ్మ సావుకి కారణం చంద్రబాబు నాయుడు, మళ్ళీ వాళ్ళు వచ్చి పనికిమాలిన వాళ్ళు పరామర్శిస్తారు. ఎట్లా ఇది అంతా? ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు కట్టిపెట్టమని ఈ పార్టీకి జనం డిసైడ్ 175 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఆల్రెడీ ముందుకు వచ్చేశారు. ఎప్పుడు ఎన్నికల తేదీ వస్తుందా? ఎప్పుడు పోలింగ్ బూత్ చేస్తారా? ఎప్పుడు ఫ్యాను గుర్తుకు గుద్దేద్దామా? జగనన్న మరలా ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో చిచ్చు పెట్టాలా, గొడవలు సృష్టించాలా, శాంతి భద్రతకు విఘాతం కలిగించాలా, రెచ్చగొట్టాలా, ఇటువంటి పనికి మాలిన చేష్టలు తప్ప చంద్రబాబు నాయుడు అండ్ కో ఏమీ చేయలేరు. ఒకటే చెప్తా ఉన్నాం, జనం గుండెల్లో జగన్ ఉన్నాడు. జనం అంతా జగన్ అన్నకు ఓటు వేయబోతా ఉన్నారు. సరే, అంటే ఖజానా ఖాళీ అయిపోయింది, అందుకే ఇప్పుడు పెన్షన్లు లేట్ అయిందని చెప్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు కానీ చంద్రబాబు కానీ. ఇప్పుడు గతంలో ఉద్యోగులే పెన్షన్ ఇచ్చారు, ఇప్పుడు ఆ ఉద్యోగుల చేత పెన్షించడానికి ఎందుకు వెనకాడుతుందని కూడా ఆయన కామెంట్ చేశారు. మరి పనికిమాల చంద్రబాబు నాయుడు, ఎప్పుడైనా కానీ నీకు లెక్కలు తెలుసు కదా. ప్రతి సంవత్సరం క్లోజింగ్ ఇయర్ ఎప్పుడు? ఏప్రిల్ 1 తారీఖు నాడు బ్యాంకులకు సెలవు ఉంటాయి. బుద్ధి లేని చంద్రబాబు నాయుడు 2వ తారీఖు నాడు ఇస్తారు, అది ఇవ్వకుండా చేసావు నువ్వు. ఈరోజు డబ్బులు వచ్చినాయిగా, ఖజానా ఎందుకు ఖాళీ అయింది? అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట. చంద్రబాబు నాయుడు అంత మోసగాడు ఎవడో లేడు. రాజకీయాల్లో విలువలు లేనివాడు, విశ్వసనీయత లేనివాడు, పనికి మాలిన ఎవడన్నా ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడే. చూసాం కదా 2014లో బీజేపీతో కలిశాడు, పవన్ కళ్యాణ్తో కలిశాడు, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు కొట్టుకున్నారు, ముగ్గురు విడిపోయారు, ముగ్గురు తిట్టుకున్నారు. మరలా అగైన్ మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ కాళ్ళు. ఏంది ఇది? అవసరమా? సింహం సింగిల్గానే వస్తుంది, సింగిల్గానే వేటాడుతాం, సింగిల్గానే విజయం సాధిస్తాం. ఒకే ఒక్కడు జగనన్న మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు. రాసి పెట్టుకో, శిలాశాసనం ఇది.
పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఒక ట్వీట్ చేశారు, తన సినిమాలకి పోలీసుల్ని రెవెన్యూ సిబ్బందిని తీసుకొచ్చారు, కరోనా టైంలో టీచర్స్ని వైన్ షాపుల దగ్గర పెట్టారు, ఇప్పుడు ఆ సిబ్బందిని ఎందుకు ఉపయోగించుకోలేకపోతుందని ఒక వీడియో పెట్టి ట్వీట్ చేశారు. అసలు పవన్ కళ్యాణ్ గురించి మనం మాట్లాడుకోవాలా ఈ టైంలో? పిఠాపురంలో గెలవటమే ఎక్కువ అని చెప్పేసి పిఠాపురంలో ఊరు వాడా తిరుగుతూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో తిరుగుతూ ఉంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గడప గడప తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ లీడర్స్, వీళ్ళ జగనన్నకి పోటీ. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో నామినేషన్ వేసి వస్తాడు, వెళ్తాడు మా లీడరు? కుప్పంలో ఓడిపోతున్నానని చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకొని జనం గడప గడప తిరుగుతున్నాడు. పిఠాపురంలో 3 రోజులు తిరిగి 3 రోజులకే జ్వరం వచ్చి ఇంట్లో పడుకున్నట్టున్నాడు. ఒక లెటర్ కూడా రాసినట్టున్నాడు మీకు. వీళ్ళు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయటం, మీరు ఎమ్మెల్యేలుగా గెలవటం సాధ్యమయ్యే పనేనా? కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, గోయిందా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఇది చంద్రబాబు చేసిన హత్య అని చెప్తున్నారు. ఆమె చావుకి కారణం చంద్రబాబు. ఎందుకంటే పెన్షన్లు ప్రతి నెల టెన్షన్గా 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటే ఇప్పుడు అటు వాళ్ళ మనుషులతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇలా చేయించి చంద్రబాబు నాయుడు ముసలి వాళ్ళ ఉసురు తీసుకుంటున్నారని చెప్తున్నారు. చంద్రబాబు కుప్పంలో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిపోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోగి రమేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.